క్విట్ ఇండియా దినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్లోని గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘన కార్యక్రమాలు నిర్వహించారు. టీపీసీసీ మరియు మహాత్మా గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ జాతీయ జెండాని ఆవిష్కరించారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకటి శ్రీహరి, కాంగ్రెస్ పార్టీ నేతలు, సేవాదళ్ ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా గాంధీ జీవితం, సిద్ధాంతాలు, స్వాతంత్ర ఉద్యమ చరిత్రను ప్రతిబింబించే ఫోటో ఎగ్జిబిషన్, గాంధీ పుస్తక ప్రదర్శన, గాంధీ విగ్రహాల ప్రదర్శనను నాయకులు తిలకించారు. సేవాదళ్ చైర్మన్ జితేందర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. క్విట్ ఇండియా గొప్పతనం ఈనాటి యువతరం నేర్చుకోవాలి. యావత్ స్వాతంత్ర ఉద్యమంలో గొప్ప కీలక ఘట్టం క్విట్ ఇండియా. స్వాతంత్ర్యం ఉద్యమం ఒక తారాస్థాయికి చేరిన క్రమంలో 1942 ఆగస్టు 8న మహాత్మా గాంధీ గారు ముంబైలో ఇచ్చినటువంటి పిలుపు, ఆగస్టు 9న మనం క్విట్ ఇండియా జరుపుకుంటున్నప్పుడు కూడా ఆగస్టు 8న వారు ఇచ్చినటువంటి పిలుపు క్విట్ ఇండియా. బ్రిటిష్ వారికి ఇచ్చినటువంటి పిలుపు, మీరు భారతదేశాన్ని విడిచి వెళ్లిపోవాలని. ఇది ఒక ఉద్యమం కాదు, ప్రతి భారతీయుడు యొక్క ఆత్మ గౌరవంతో కూడుకున్నటువంటి దినం. ఆగస్టు 9న ఈ ఉద్యమం రూపకాలం దాల్చి స్వాతంత్రం రావటానికి ఒక కీలక మలుపుగా మారింది. గాంధీ, మహాత్మా, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ అండ్ ఎందరో మహనీయులు ఈ ఉద్యమానికి స్ఫూర్తి. క్విట్ ఇండియా ఉద్యమం మలుపు కారణంగానే 1947లో బ్రిటిష్ వారు భారతదేశాన్ని క్విట్ చేసినటువంటి సందర్భం. ప్రతి సంవత్సరం కాంగ్రెస్ పార్టీ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకోవడానికి కారణం